నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో న్యూమరాలజిస్ట్ నారా రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, నూతన సంవత్సరం 2024 రాజకీయాల పరంగా ఎలా ఉండబోతుంది? వాడి వేడిగా ఉంటున్నాయి, అది సపరేట్గా చెప్పేది. ప్రతి సంవత్సరానికి వేరు, ఈ సంవత్సరం వేరు. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి జనాల మొత్తానికి కూడా ఒక హాట్ టాపిక్ కావాలి. దానికోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ముందు రిజల్ట్ తీసి పక్కన పెట్టేసేయండి. అసలు ఏం జరుగుతుంది, పనులు మానుకొని కూడా విలేజ్లో అయితే రచ్చబండ దగ్గర కూర్చోవటం, సిటీల్లో అయితే కాసేపు కాఫీ షాపుల్లోనూ లేదా బార్ అండ్ రెస్టారెంట్లోనూ కూర్చోవటం, ఇదే టాపిక్. ఈ టాపిక్ మాట్లాడుకోవటం కోసం వాళ్ళు సపరేట్గా ఒక కారణం అంటూ ఉండాలి. కాబట్టి ముందు అయ్యే ఉంటారు కొంతమంది, దేని గురించి తాగుదామని చెప్పేసి ఒక టాపిక్ పెట్టుకుని దాని గురించి కూర్చొని తాగుతూ ఉంటుంటారు. అట్లానే మనకి ఈ టాపిక్ చాలా వాడివేడిగా నడుస్తుంది. కానీ మాకు కూడా ఈ సంవత్సరం వచ్చేసరికి ఇది కూడా వాడి వేడిగా మాకు వేడిగానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ 2024లో మనకి ఇది వచ్చేసరికి 8 టోటల్ శనికి సంబంధించింది. చాలా బాగుంటుంది. అంటే కొంతమందికి బాగుంటుంది, కొంతమంది బాగుండదు. అందరికీ ఎప్పుడు బాగుండదు. ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కూడా 1 నుంచి 9 మధ్యలోనే పుడతారు. ఈ డేట్లే దీనికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అలా అని చెప్పి ఒకరు బాగుండి ఒక డేట్లో ఉన్న వాళ్ళకి బాగుండొచ్చు, ఒక డేట్లో ఉన్న బాగుండకపోవచ్చు. కానీ టోటల్గా వచ్చేసరికి 2024 అనేది 8. ఎవరైతే మనకి పొలిటికల్గా ప్రధాన పార్టీలు, ఎవరైతే ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మాత్రం దగ్గరగా చూస్తున్నాను నేనైతే. నా యొక్క న్యూమరాలజీ ప్రకారంగా నాకు క్లియర్గా నాకు కనిపిస్తుంది, బొమ్మ కనిపిస్తుంది ఏంటనేది. రిజల్ట్ నా మైండ్లో నేను చేసుకున్న ఒక 40 రోజుల నుంచి దీని మీద ఒక పట్టిక తయారు చేశాను. అసలు ఎవరికి ఏంటి వస్తున్నాయి, ఏ కాన్స్టిట్యూషన్ నెంబర్ ఎంత, మనకు 175 నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూషన్ నెంబర్ ఎంత, ఈ నెంబర్ అనేది ఈ ప్రధాన ప్రాంతీయ పార్టీలో మనకి ప్లీడ్ చేస్తుంది. ఈ పార్టీలకి ఎలా ఉంటుంది, మనకి మెయిన్ ఇప్పుడు ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన ఆల్రెడీ కలిసి అంటున్నారు. కాబట్టి ఈ రెండింటిని బేరీజ్ చేసుకొని ఆ నెంబర్ని రెండింటిని తీసుకోవాలి. ఇటు వచ్చేసరికి వైసీపీ నెంబర్ ఒకటే తీసుకుంటాం. సరే, మిగతా మనకు కాంగ్రెస్ బీజేపీ ఉన్నారంటే అది మనకు మైనర్ కింద లెక్క. ప్రజెంట్ అది మెయిన్ వాస్తవం కింద ప్రధాన రాజకీయ పార్టీలు అవే, కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి మైనర్ అయిపోయినాయి. కాబట్టి వీటిని మనం బేరేజ్ చేసుకుంటాం. వాటిని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుంటాం ఒక్కోసారి అవసరమైనప్పుడు. చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుంది సార్ ఈసారి? చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటుందండి ఈసారి. ఎందుకంటే మనం 2 బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆయన వచ్చేసరికి April 20 ఆయన బర్త్ డేట్, ప్లస్ ఆయన ఇయర్ కూడా 1950 అని నాకు తెలిసింది, నాకు అంతవరకు. అది కాకపోతే డెస్టినీ నెంబర్స్ 3 వస్తుంది అనమాట. అంటే 2/3 కాంబినేషన్. సరే, ఇయర్ ఎంతవరకు ఉన్నా కానీ బర్త్ అయితే మాత్రం ఇదే April 20 మనం చూస్తుంటాం. ఇప్పుడు మన జన్మదిన వేడుకలు చేసుకునేటప్పుడు కూడా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా September 9. ఆయన కూడా 71 అంటారు, కొంతమంది 69 అంటారు. మనకి వికీపీడియాలో చూస్తే 70 ఉంటుంది, ఒకసారి 71 ఉంటుంది. అది చెప్పలేవు దానికి. కానీ September 2 మాత్రం 100% కరెక్ట్. ఒకరు పై స్థాయిలో ఉంటారు, ఒకరు కింది స్థాయిలో ఉన్నప్పుడే రిలేషన్స్ ఉంటాయి. డి అంటే అది రిలేషన్స్ కావు. అది ఒక్కో సందర్భంలో వాళ్ళు తగ్గుతారు, ఒక్కో సందర్భంలో వీళ్ళు తగ్గుతుంటారు. మనం చూస్తూ ఉంటుంటాం. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు చంద్రబాబు గారి ఇంటికి వస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఈ అభిమానులు ఉంటారు చూసారా, వాళ్ళు ఏం కోరుకుంటారు, మెయిన్ ఆయన సినిమా స్టార్ కాబట్టి మనం ఆ ఇంటికి వెళ్ళేది ఏంటి అనే ఉద్దేశంతో ఉంటారు. చంద్రబాబు గారు స్వతహాగా ఏంటంటే ఆయనకి ఒక ఇగో కానీ గర్వం కానీ ఉండదు, అందరిని కలుపుకొని పోయే తత్వం. కాబట్టి ఆయనకి ఎలాంటివి ఉండవు. మన లాస్ట్ టైం 2014లో కూడా బాబు గారే వెళ్ళారు, దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడారు. జనరల్గా ఏంటంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ కొంచెం ఇగో సాటిస్ఫై అవుతుంటుంది. ఈయనకి అది అంత ఉండదు, ఈయనకి అంత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, చిన్న మనస్పతులు వస్తుంటాయి, అవి మళ్ళీ సర్దుకుంటూ ఉంటాయి. కానీ అది 2025 మాత్రం చిన్న బ్రేక్ వస్తుంది. అది ప్రజెంట్ అయితే మాత్రం ఏదన్నా వాళ్ళిద్దరి విషయంలో మాత్రం కలిసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయనది 3/7 కాంబినేషన్. ఆయన December 12, 1972లో పుట్టారు. ఆయన 3/7 కాంబినేషన్. ఆయనకి ఆల్రెడీ పరిగెత్తాడు, పట్టుకున్నాడు, కోసేసుకున్నాడు ఫలాలు. ఎంత వాస్ట్గా పరిగెత్తాడు, అంత 2019 అనేది బాగా సహకరించింది. ఎందుకంటే 2019 వచ్చేసరికి టోటల్ కూడుకుంటే 3 వస్తుంది. 3 అనేది ఆయనకు బాగా అద్భుతంగా పనిచేసింది. ఆ టైంలో ఆయన స్వారీ అనేది ఎవరు ఆపటం ఎవరి వల్ల కాలేదు. అతను కూడా ఊహించాడు. కొన్నిసార్లు మనం కూడా ఊహించాం మనకు వచ్చే రిజల్ట్ అనేది. అట్లా మనకి 151 వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి అది తారుమారు కావడానికి పెద్ద ఇదేం కాదు. మనకి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు చూశారు. తర్వాత మళ్ళీ మైనస్ వచ్చేసింది. అట్లా ఏమంటే అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మనకి టీడీపీ ప్లస్ జనసేన పార్టీ ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 2 ప్రాంతీయ పార్టీలు కలిసి వాళ్ళ యొక్క అధ్యక్షుల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కానీ
ఇవన్నీ బాగున్నాయి. ఇవన్నీ బాగుండడానికి కారణం, అసలైన కారణం ఒకటి ఉంది. లోకేష్ బాబు గారి కోసం ఇదంతా జరుగుతుంది. ఓకే. ఆయనది చాలా బాగుంది. 5/9 కాంబినేషను. ఆయన January 23 పుట్టాడు. ఆయన 5/9 కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఆయనకు బాగుండటం కోసమే వీళ్ళందరూ కలవటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే సీట్లు ఈ షఫ్లింగ్ జరగటం కానీ, ఇవన్నీ ఒక మనిషి కోసం జరుగుతూ ఉంటుంటాయి. మనకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. దేనికి చనిపోయారు? ఆయన రోషి గారు సీఎం కావడానికి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం కావడానికి. వీళ్ళకి అది జరగకపోతే వీళ్ళిద్దరు సీఎం అయ్యే వల్ల కాలేదు. మనకు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఇక్కడ ఓటుకు నోటు కేసులు దాంట్లో వచ్చేసరికి మన రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంచెం బాగా గొడవ జరిగింది. అప్పుడు విడిపోవడం జరిగింది. అన్నీ సక్రమంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉంటుండేవాళ్ళు, పార్టీలో ఉండేవాళ్ళు. కాకపోతే ఇక్కడ తట్టుకోవాలంటే ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోవాలి. ఆయన టీడీపీ ఇక్కడ మైండ్ అయిపోయింది కాబట్టి అలా వెళ్ళటం వల్ల ఆయన సీఎం కావడం కోసం ఇవన్నీ జరిగినాయి అనమాట. అదే రకంగా ఇక్కడ కూడా లోకేష్ బాబు గారి యొక్క జాతకంలో మా న్యూమరాలజీ ప్రకారంగా, ఆస్ట్రాలజీ కాదు, న్యూమరాలజీ ప్రకారంగా ఆయన చార్ట్ చాలా అద్భుతంగా ఉంది. అది జరగటం కోసం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి అనమాట. ఈ ప్రకృతిలో ఎప్పుడు కూడా మనకి ఒక మంచి జరగాలనుకుంటున్నప్పుడు మన కోసం మనకున్న స్థలంలో పక్కన పెద్ద ఔటర్ రింగ్ రోడ్ పడవచ్చు. మనకు ఆనుకొని మనం ఒక 10 లక్షలు కొంటే అది 10 కోట్లు పోవడానికి అక్కడే రింగ్ రోడ్ పడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ పార్టీ ఇంకే చంద్రబాబు గారి తర్వాత ఎవరు లేరు, లోకేష్ బాబు గారికి అంత అనుభవం లేదు అని చెప్పుకుంటూ ఎన్టీఆర్ రావటం కానీ, జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా కానీ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి కుటుంబ సభ్యులు రావాలి అనే దాంట్లోకి వెళ్ళిపోయారు జనం మొత్తం, ఎవరైతే టీడీపీ అభిమానులు మొత్తం కూడా. కానీ ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో లోకేష్ బాబు గారిని ఆ టైంలో ఇంకా డౌన్ చేయటం కోసం ఈ వైసీపీ వాళ్ళంతా కూడా అవమానించడం కానీ, కొన్ని వ్యక్తిగతమైన ఇది చేయటం కానీ, ప్లస్ బాడీ షేమింగ్ చేయటం కానీ, ఇవన్నీ చేయటం వల్ల ఇక్కడికి ఏమైంది, అయినా మంచి షైన్ అయ్యాడు. షైన్ అవుతుంతో పాటు వాళ్ళు ఏం చేశారు, ఇతన్ని ఒక పక్కన ఒక ఇనుప రాడ్లు మామూలు పక్కన పడిన రాడ్ని వాళ్ళు తీసుకొచ్చి కొనుల్లో పెట్టి కాల్చి సంపెడ దెబ్బలు కొట్టి, సంపెడ దెబ్బలు అంటే మీకు ఐడియా ఉందా? సంపెడ దెబ్బలు కొడితే ఏమైందంటే అది ఒక మొనదైలు ఉంటుంది అనమాట. అది చెక్క కత్తి కాదు, ఇనుప కత్తి. అదే చెక్క కత్తి కనుక పదును పెడితే ఏమవుతుందంటే అది రాలిపోతూ ఉంటుంటుంది. ఇది ఇనుప కత్తి పదును పెట్టే కొంది ఇంకా షైన్ అవుతూ ఉంటుంటుంది. అలా తయారు చేసి పెట్టారు వాళ్ళు. అది నీకు లోకేష్ పాదయాత్ర కావచ్చు, యువగలం పాదయాత్ర కావచ్చు, ఇంకో రకంగా సబ్జెక్ట్ పెంచుకోవడం కావచ్చు, ఛాలెంజ్ చేయడం కావచ్చు, ఒక రెడ్ బుక్ పెట్టుకోవడం కావచ్చు. మనిషికి ఏమవుతుందంటే ఎక్కడైతే అనకదొక్కాన్ని చూస్తారో బంతిని అంత గట్టి కొడితే అంత పైకి లెగుస్తూ ఉంటుంటుంది. ఆ రకంగా తయారు చేశారు. ఇవాళ ఎవరు కూడా నీకు తెలుగుదేశం పార్టీకి ఇంకొకరు కావాలి అనే అసలు ఆలోచన కూడా లేదు. అలా తయారు చేశారు. అంతే, ఎంత కూడా చాప కింద నీరులాగా లోకేష్ బాబు గారు బాగుండటం కోసం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రావటం గ్యారంటీ పక్కాగా టీడీపీ అనేది వస్తుంది. అంటే నాకు పార్టీతో సంబంధం లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, న్యూమరాలజీ ప్రకారంగా 2019లో కూడా చెప్పాను నేను చాలామందికి, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఈ పందాలు కాసుకునే వాళ్ళు కూడా చెప్పా, పందాలు కాయొద్దు, డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని కూడా చెప్పా. ఇంకా ముందుకెళ్ళి రేపు ఎలక్షన్ పోలింగ్ కౌంటింగ్ ఉంది కదా, ఆ కౌంటింగ్ ముందు రోజు కూడా చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళకి, దగ్గర బంధువులు, ఫ్రెండ్స్కి, వచ్చేది వైసీపీనే. మీరు ఏదైతే టీడీపీ తరఫున వేశారో దానికి వ్యతిరేకంగా మళ్ళీ రివర్స్ పందెం వేసుకోమని చెప్పా. కొంతమంది మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి. కొంతమంది ఏం చెప్పారంటే డబ్బులు పోతే పోయినాయి, మేము అవతల పార్టీ తరఫున మేము వెయ్యము, పోతే పోయింది అనుకున్నారు. కొంతమంది జాగ్రత్త పడేవాళ్ళు చూద్దాం నా మీద కొద్దిగా నమ్ముకున్న వాళ్ళు వేసుకున్నారు, రివర్స్ పందెం వేసుకున్నారు, కొంత రికవర్ అయ్యారు. అట్లా ఏంటంటే నేను చెప్తుంది నా చార్ట్ ప్రకారం చెప్తున్నాను. ఈ సంవత్సరం కూడా ఆయనకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి అధికార యోగం అనేది లేదు. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్లస్ జేఎస్పీ. షర్మిల గారికి ఎలా ఉంటుంది సార్? షర్మిల గారు వచ్చేసరికి 8/4 కాంబినేషన్. శని న్యాయం కోసం పోరాడుతుంది, అవకాశం ఇప్పుడు వచ్చింది ఆమెకి. 2024 లేకపోతే ఆమెకు అసలు ఈ పోరాటం అనేది రాదు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది. మనకు అందరూ తెలిసిన విషయమే. షర్మిల గారికి వాళ్ళ అన్నకు పడటం లేదు, అందుకే బెదిరించడానికి, లేకపోతే ఇంకొక రకంగా తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ అయిపోయింది, కరెక్ట్గా లేదు, సరే ఏదన్నా మరి కలిపేశారు, అంత అయిపోయింది అది. కానీ ఇప్పుడు ఈ 24 రాగానే అంత ఫాస్ట్గా వెళ్తున్నారు, ఎవరు ఊహించంటారు ఈ రకంగా వెళ్ళటం అనేది. 8/4 కాంబినేషన్ ఫైట్ చేస్తారు బాగానే. కాకపోతే గెలుపోవటంలో నిర్ధారించే అంత కాదు, కానీ ఫైట్ చేస్తారు. తర్వాత 24 తర్వాత కొంచెం ఛాన్స్ ఉంటుంది, అవకాశం అది నిలదొక్కోవటానికి.
అది ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? నేను న్యూమరాలజీ ప్రకారంగా చార్ట్ చూశానమ్మా. మనకి మొత్తం పక్కాగా 100% గెలిచేది వచ్చేసరికి 83 సీట్స్ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఒక 42 వచ్చేసరికి వైసీపీ కనబడుతున్నాయి. అవి తగ్గ ఫార్ అంటారు దాన్ని, హోరాహోరీ. అవి వచ్చేసరికి ఒక 50 ఉన్నాయి. ఆ 50లో కూడా రేపు ఎలక్షన్ డేట్ వచ్చిందంటే అది కూడా చెప్పగలుగుతున్నాను 50లో కూడా ఎన్ని వస్తాయని చెప్పేసి. అది ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.